విధుల్లో ఉన్న కండక్టర్ తనపై అనుచితంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ చేసిన రచ్చ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం నుంచి కర్నూలుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో డోన్ దగ్గర ఓ ప్రభుత్వ ఉద్యోగిని బస్సు ఎక్కారు. అయితే విధుల్లో ఉన్న కండక్టర్ తనను తోసి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహిళ మండిపడింది. ఆ తర్వాత కండక్టర్తో ఉద్యోగినికి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో డ్రైవర్ బస్సును డోన్ పిఎస్కు తీసుకువెళ్లాడు. అక్కడ పోలీసులు నచ్చజెప్పడంతో బస్సు అక్కడి నుంచి బయలుదేరింది. అది ఒక బారవల్ ఒకటి అది మొత్తం స్టక్ అయిపోయింది. అసలు ఏం ఒకటి రైట్కి పని చేస్తాడు, మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తే కొద్దిగా పని చేస్తుంది. కరెక్ట్ లాగినాడు, ఈ బటన్ కట్ అయిపోయింది, లాస్ట్ పిలిచినాడు. అక్కడ నుంచి కండక్టర్ అయినా బస్సులో కండక్టర్ ఉద్యోగిని మధ్య వాగ్వాదం తగ్గలేదు. ఇక ఈ విషయాన్ని ఉద్యోగిని తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపింది. బస్సు కర్నూలు శివారుకు చేరుకోగానే సదరు ఉద్యోగిని కుమారుడు స్నేహితులతో వచ్చి దాడి చేశాడు. డ్రైవర్ కండక్టర్పై రాళ్లు కట్టెలతో దాడి చేసి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనలో కండక్టర్ మురళీకృష్ణ, డ్రైవర్ పాండురంగకు తీవ్ర గాయాలు కావడంతో ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. బాధితులు కర్నూలు పిఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం అంతే అంతే ఎక్కితే ఆమెకి నాకు కండక్టర్ సీట్కు దగ్గరలో నిలబడింటే కొంచెం నేను లోపల పోయి టికెట్ కొట్టడానికి కొద్దిగా లోపల పో అమ్మ అన్న ఆ పదం తప్ప నేను ఏం మాట్లాడలేదు. ఆమెని అమ్మ అనే పదం తప్ప ఏం మాట్లాడలేదు. ఆమె ఏమంటే అంటే నా ఫోటో తీసేకపోతుంది, ఫోటో ఎందుకు తీస్తున్నామంటే నో రిప్లై. తర్వాత ఏం నా ఇష్టం ఏమైనా చేసుకుంటాను, పై అధికారులు కంప్లైంట్ చేస్తాను, నీ కథ చూస్తా చేస్తా అన్నందుకు నేనేమంటే బాధతో అనిపించినానంటే ఆమె వాళ్ళకి వాళ్ళ కొడుకు ఎవరో వాళ్ళ బంధువులకు ఎవరెవరు ఫోన్ చేస్తే దాదాపు ఎంతమంది ఇచ్చిన్నారో మేము బయట చూడక కూడా లేదు. నన్ను ఎక్కిన బస్సు ఎక్కడే బస్సు అక్కడ సూర్య దేవాలయం దగ్గర నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు దాడి చేసేకొచ్చిన ఎవరు ఏం చేసేకొచ్చింది తెలియదు. మొత్తానికైతే లోపలికి దూరి నన్ను దారుణంగా వాడు కొట్టడనే మొత్తం ముక్కు మీద కొడుతున్న గ్లాస్ కంటిగా అది లెఫ్ట్ సైడ్ కంటి గ్లాస్ పగిలిపోయింది.